నెక్స్ట్ తెలంగాణ మూవ్‌మెంట్‌లో ఆర్థిక పరిణామాలు చూసుకున్నట్లయితే, సో, ఈ చాప్టర్ ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే, తెలంగాణలో ఆర్థిక అభివృద్ధి గురించి అవగాహన చేసుకుంటాము. తెలంగాణలో నీటిపారుదల పరిస్థితులు తెలుసుకుంటాము. తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి ఎలా ఉందో తెలుసుకుంటాము. సో, నెక్స్ట్ వెళ్తే టాపిక్‌లోకి. తెలంగాణ గొప్ప సంస్కృతి, నాగరికత విలసిల్లిన ప్రాంతము. నాగరికత ప్రభావం తెలంగాణ భాష, మాండలిక సంప్రదాయాలపై కనిపిస్తాయి. తెలంగాణకి ప్రత్యేకమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ విలువలు, కళలు ఇక్కడ సారీ. తెలంగాణకి ప్రత్యేకమైన సామాజిక, ఆర్థిక, రాజకీయ విలువలు, కళలు ఇక్కడ పరిఢమిల్లాయి. అయితే నూతన ఆర్థిక విధానం ప్రవేశపెట్టిన అనంతరం తెలంగాణ ఆర్థిక విధానంలో అనేక నూతన పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాంతో దాంతో పాటు నిధుల కేటాయింపులో అన్యాయం, ఉద్యోగావకాశాల్లో సరియైన ప్రాతినిధ్యం కల్పించకపోవడం, స్థానికేతరుల అజమాయిషీ తెలంగాణ ప్రజలను ఉద్యమ పథాన నడిపించాయి. తెలంగాణలో ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే ఆంధ్ర ప్రాంతం వారు వచ్చిన నేపథ్యం, వారి అవసరాలు, వారికున్న ఆలోచనలు, తెలంగాణ ప్రాంత వనరులు, అమాయకత్వము, ఆదాయ వ్యయాలలో విపరీతమైన వ్యత్యాసాలు తెలంగాణ వెనుకబాటుతనానికి కారణమయ్యాయి. అసమానతలు సరళీకరణ కాలంలో మరింతగా పెరిగిపోయాయి. ప్రైవేటు రంగం విస్తరించడం వల్ల హ్మ్, కలిగే అవకాశాలు అందరికీ సమానంగా దక్కవు. చంద్రబాబు పాలనలో పారిశ్రామిక విస్తరణకు భూమి కేటాయింపులు జరిగాయి. ఈ మొత్తం కార్యకలాపాల ఫలితంగా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంది. ఈ పరిణామాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాంట్రాక్టులు పారిశ్రామీకరణ పేరుతో భూమి పొందిన వారు బాగా లాభపడినారు. రాజకీయాల్లో ప్రాబల్యం కలవారే ఈ ప్రయోజనం పొందగలిగారు. అంతేకాక ఈ అభివృద్ధి ఫలితంగా ఉపాధి కల్పన జరగలేదు. విధానాలు విద్య ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను కూడా కుదించారు. ఉపాధి కల్పన లేని అభివృద్ధి జరిగిందని విమర్శలొచ్చాయి. మరొక వైపు సంక్షేమ రంగాలలో పెట్టుబడులు నిలిచిపోయాయి. అందువల్ల వ్యవసాయము, చేతి వృత్తులు క్షీణించి తెలంగాణ ప్రాంతంలో తీవ్రమైన సంక్షోభం తలెత్తింది. అప్పటికే వివిధ రంగాల్లో ప్రాంతాల మధ్యనున్న అసమానతలు తగ్గలేదు. కొన్ని చోట్ల పరిమితంగానే బాగా పెరిగాయి. రాజకీయ రంగంలో ప్రాంతీయ అసమానతలు చూసుకున్నట్లయితే, మొదట తెలంగాణ ప్రాంత ప్రజలు విలీనానికి వ్యతిరేకంగా ఉన్నా కూడా ఇక్కడ ఉన్న నాయకత్వము, అప్పటి రాజకీయ పరిస్థితులు, ఒత్తిడి కారణాల వల్ల ఏకపక్ష నిర్ణయం తీసుకోవాల్సొచ్చింది. 1956 మార్చి 5న అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నిజామాబాద్‌లోని విశాలాంధ్రపై మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు ఎప్పుడు విడిపోవాలనుకుంటే అప్పుడు విడిపోవచ్చని, ఒక అమాయకురాలి పెళ్లి ఒక తుంటరి పిల్లవానితో జరిగింది. ఒకవేళ 2 ప్రాంతాలు కలిసి ఉండలేకపోతే ఆలుమగలు విడాకులు ఇచ్చిపుచ్చుకున్నట్లు కొంతకాలం తర్వాత 2 ప్రాంతాలు విడిపోవచ్చు అన్నారు. వాస్తవానికి ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి ఉమ్మడి కార్యకలాపాలు, సాధారణ పరిపాలన కై ఆంధ్ర, తెలంగాణ కార్యకలాపాలపై ఖర్చును 2:1 నిష్పత్తిలో భరించాలి. ఇక తెలంగాణ ప్రాంత ఆదాయము ఈ ప్రాంత అభివృద్ధికి ఖర్చు పెట్టాలి. తెలంగాణ ప్రాంత విద్యా వసతులను తెలంగాణ ప్రాంతం విద్యార్థుల కోసమే కేటాయించాలి. తెలంగాణ ప్రాంత ప్రజలకు నిర్ణీత నిష్పత్తిలో ఉద్యోగాలు పొందడానికి 15 సంవత్సరాల నివాసం తప్పనిసరి. దీనినే ముల్కీ నిబంధనలు అంటారు. ఇరు ప్రాంతాల వారికి ఉద్యోగాలు జనాభా ప్రాతిపదికన జరగాలి. తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రాంతీయ మండలి, వ్యవసాయం, పరిశ్రమలు, ఉద్యోగాలు వంటి అంశాలు ఈ మండలి ఆధీనంలో ఉండి, భూములను ఇతర ప్రాంతాల వారు మండలి అనుమతి లేకుండా కొనరాదని నిర్ణయించారు. అయితే ఇవన్నీ కూడా అమలుకు నోచుకోలేదు. అలా మొదలైన ఉల్లంఘనలు అన్ని రంగాల్లోకి పాకింది. లక్షలాది ఎకరాలు అటవీ ప్రాంత భూములు, వక్స్ భూములు, నీటి వసతి బాగా ఉండి పంటలు పండే భూములు అతి చౌకగా చాలా చోట్ల ఆంధ్ర వారు ఆక్రమించుకొని తెలంగాణ ప్రాంత ప్రజలకు అవకాశాలు తగ్గించారు. ఇక ఉద్యోగాల్లో కూడా నియామకాలు ఏవీ పాటించకుండా ఉల్లంఘిస్తూ ఆంధ్ర ప్రాంతం వారికి ఇస్తూ పోయారు. పెద్ద ఎత్తున ముల్కీ నిబంధనలను పాటించకుండా తప్పుడు ధృవపత్రాలతో విద్యారంగంలో ప్రవేశాలు పొందారు. మిగులు నెలలు పూర్తిగా ఆంధ్ర ప్రాంతం వారికే తరలించారు. ఇట్లా అసమానతలు అన్ని రంగాల్లో పాకిపోయి తెలంగాణ వారి సంస్కృతి, భాష, మానసిక స్థైర్యంపై దెబ్బ కొట్టడం ప్రారంభించారు. వీటన్నిటిని విసిగి వేసారిన తెలంగాణ ప్రజలు తెలంగాణలో జై తెలంగాణ ఉద్యమానికి దారితీశారు.
అష్టసూత్ర పథకంలో ముఖ్యంగా నిధులకు సంబంధించిన సంఘం ఏర్పాటు, నిధుల తరలింపు, తెలంగాణకి జరిగిన అన్యాయాన్ని పూడ్చడము, ప్రాంతీయ అభివృద్ధి సంఘం ఏర్పాటు చేయడము, తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి ఈ ప్రణాళికా సంఘానికి ఎక్కువ అధికారాలు ఇవ్వడము, తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాలను స్థానికులు కేటాయించడాన్ని, రాజ్యాంగపరమైన దిట్టాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అష్టసూత్ర పథకం కూడా తెలంగాణ ప్రజలకు ఎటువంటి న్యాయం చేయలేకపోయింది. తర్వాత మరొక పంచసూత్ర పథకము అమలు చేయాలని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించారు. అయితే ఆ 2 పథకాలు కూడా కనీస ఫలితాలను సాధించలేదు. ఆంధ్ర ప్రాంతం వారి రాజకీయ బలంతో కేంద్రం మీద ఒత్తిడి తీసుకువచ్చి, తమకు అనుగుణంగా ఉండేటట్లు ఇప్పటివరకు చేసిన ఒప్పందాలను రద్దు చేస్తూ ఒక చట్టాన్ని తెచ్చి 6 సూత్రాల పథకాన్ని తీసుకొచ్చారు. ఈ 6 సూత్రాల పథకం కూడా ఎటువంటి మార్పు తీసుకురాలేదు. తెలంగాణ ప్రాంతం నిరంతరం దోపిడీకి, పీడనకి, అణచివేతకి గురి అవుతూనే వస్తుంది. ఈ పథకం కూడా తెలంగాణ ప్రజలకి న్యాయం చేయలేదు. జయాంధ్ర ఉద్యమంతో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి సెప్టెంబర్ 21, 1973 వరకు చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయడానికి 6 సూత్రాల పథకం ఉపయోగపడింది. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతం వారికి ఎటువంటి ప్రత్యేక సదుపాయాలు లేకుండా చేయగలిగారు. తద్వారా ఆంధ్ర ప్రాంతం వారికి అత్యధిక నిధులు వచ్చేటట్లు చూసుకున్నారు. 6 సూత్రాల పథకం ఆంధ్ర ప్రాంతం వారికి మాత్రమే పనికి వచ్చింది అని చెప్పడానికి తెలంగాణ ప్రజలు కోల్పోయిన అన్ని అధికారాలే సాక్ష్యము. హైదరాబాద్ నగరాన్ని ఎంతో కష్టపడి నిర్మించుకున్న తెలంగాణ ప్రజలకు ఇక్కడ భూములు దొరకకుండా పోయాయి. ఉద్యోగాలన్నీ కొల్లగొట్టబడ్డాయి. 6 సూత్రాల పథకానికి చట్టబద్ధత కల్పించడానికి రాజ్యాంగ సవరణ, అందుకోసం రాష్ట్రపతికి ప్రత్యేక అధికారాలిచ్చారు. దీనిని వివరిస్తూ రాజ్యాంగ 32వ సవరణ అక్టోబర్ 18, 1975న ఉత్తర్వును జారీ చేశారు. దీన్ని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటారు. దీని ద్వారా కూడా లాభపడింది ఆంధ్ర ప్రాంతం వారే. ఇందులో కూడా నాన్ లోకల్ వారిని తీసుకువచ్చి ఉద్యోగాల్లో నింపడంతో పాటు తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతం వారిని తీసుకువచ్చారు. ఓపెన్ కాంపిటీషన్‌లో ప్రతిభ లేని వారిని నింపి, తెలంగాణలో స్థానికేతరులను నింపి తెలంగాణకు తీరని అన్యాయం చేశారు. అన్ని శాఖలలో గెజిటెడ్ శాఖాధిపతులుగా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతం వారే వచ్చారు. అన్ని ప్రాజెక్టులకు సంబంధించి సిబ్బందిని, కార్యాలయాలకు సంబంధించి చిన్న ఉద్యోగస్తులను కూడా ఆంధ్ర ప్రాంతం వారిని నింపారు. వ్యవసాయం చూసుకున్నట్లయితే తెలంగాణలోని లక్షలాది ఎకరాల భూమిని ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వారు అన్ని నిబంధనలకు నీళ్లు వదిలి ఆక్రమించుకున్నారు. నిజాం సాగర్ కింద ఉన్న భూములు, కృష్ణా గోదావరి నది ఒడ్డున ఉన్న భూములు, ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్‌లోని విలువైన అటవీ ప్రాంత భూములన్నీ ఆంధ్ర వారి చేతిలోకి మారాయి. దీనివల్ల నిర్వాసితత్వము పెరిగి పేదరికం, వలసలు అధికమైనాయి. విధిలేని పరిస్థితులలో చాలామంది ఉద్యోగాల్లోకి పోవాల్సొచ్చింది. తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం ముఖ్యమైన రంగం. అయితే అందుకు కావాల్సిన ఇతర అవసరాలను ఏ ప్రభుత్వం కూడా పూర్తి చేయలేకపోయింది. అటు సాగునీటి వసతులు కానీ, విద్యుత్ కానీ అందించలేకపోయింది. దీనివల్ల తెలంగాణ రైతులకి లక్షలాది కోట్ల నష్టం వాటిల్లింది. తెలంగాణ రైతులను భూముల నుంచి తరిమేయడం, భూములను స్వాధీనపరచుకోవడం, వాళ్ళని కూలీలుగా మార్చడం ఆనవాయితీగా మారింది. సబ్సిడీ రేట్లకు కొనుగోలు చేసి భూమిని కొన్ని ప్రైవేటు పరిశ్రమలు అధిక లాభానికి అమ్ముకున్నాయి. భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నుంచి కాలువల ద్వారా నీరందక తెలంగాణ ప్రాంతానికి ఎంతో నష్టం జరిగింది. కేవలం 15-18% వరకు మాత్రమే ఈ నీటి కింద సాగులో ఉంది. అందుకని ఇక్కడి రైతులు బోర్లు, బావుల తవ్వకాలకి అప్పులు చేసి ఎంతో కష్టపడి పంటలు వేసుకున్న మార్కెట్, ఇతరత్రా మద్దతు ధర, ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. నీటిపారుదల చూసుకున్నట్లయితే 2001-2002 లెక్కల ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో కాలువల కింద సాగే ఈ మొత్తం భూమి ఎంత అంటే 1,56,02,413 హెక్టార్లు. సో అంటే దాదాపుగా 32,60,300 ఎకరాలు. అంటే తెలంగాణ కేవలం 2,48,091 హెక్టార్లుగా, అంటే 61,000 అంటే నెక్స్ట్ వచ్చేసి అంటే ఎంత అంటే 2,48,091 హెక్టార్‌గా ఉంది. అంటే 15.80%. 3 పంటలు పండే ఆంధ్ర ప్రాంతంతో పోలిస్తే తెలంగాణ వ్యవసాయం పూర్తిగా కుంటుపడి అసమానతలు విపరీతంగా పెరగడం మొదలయ్యాయి. తెలంగాణ ప్రాంతం పేరు మీద నిధులు కేటాయింపులు చేసుకుంటూ, ప్రాజెక్టుల పేరు చెప్పుకుంటూ, లక్షలాది ఎకరాలకు నీరందిస్తామని చెప్పుకుంటూ ప్రభుత్వాలు వచ్చాయి. కానీ గణాంకాలు వేరే విధంగా ఉన్నాయి. వ్యవసాయం చేసే భూమి రోజురోజుకి తగ్గుతూ వచ్చింది. రైతుల ఆత్మహత్యలు పెరుగుతూ వచ్చాయి.
1991 తెలుగుదేశం నూతన ఆర్థిక విధానాల వల్ల మరింత వ్యవసాయం సంక్షోభానికి దోహదం చేసినట్లయింది. 1991 నాటికి కాలువల కింద సాగయ్యే భూమి విస్తీర్ణం 3,52,382 హెక్టార్లు. అంటే 8,70,754 ఎకరాల నుంచి 2002 నాటికి ఎంతకి తగ్గింది అంటే 2,48,091 హెక్టార్లకు. అంటే 8,00,000 ఎకరాల నుంచి 6,13,042 ఎకరాలకు పడిపోయింది. అంటే 10 ఏళ్ల కాలంలో కాలువల కింద సాగయ్యే భూమి విస్తీర్ణం 2.5 లక్షల ఎకరాలకు పైగా తగ్గింది. నాగార్జున సాగర్ ఎడమ కాలువ, నిజాం సాగర్ రాజోలి బండ మళ్లింపు పథకం కింద కలిపి సాగయ్యే భూమి విస్తీర్ణం దాదాపు 3 లక్షల ఎకరాలకు పైగా తగ్గిపోయింది. చెరువుల కింద 4,47,236 భూమి సాగయ్యేది. తెలంగాణలో చెరువులు, కుంటల వ్యవస్థ చాలా ముఖ్యమైనది. గొలుసుకట్టు చెరువులపై అధిక శాతం వ్యవసాయం ఆధారపడి ఉండేది. ఆంధ్ర ప్రాంతం నాయకుల పాలనలో ఇది కూడా క్రమంగా క్షీణిస్తుంది. 1956లో 4,47,236 హెక్టార్లు ఉన్న విస్తీర్ణము 2002 నాటికి 2,69,492 హెక్టార్లు అంటే 56.88% తగ్గింది. దీనికి కారణం చెరువులలో పూడికలు తీయకపోవడము, తెగిపోయిన చెరువు కట్టలను మరమ్మతు చేయకపోవడం, కొన్ని కావాలనే నిర్లక్ష్యం చేసి పనికి రాకుండా చేయడం జరిగింది. దీనితో పంటలు పండగ గత్యంతరం లేక తెలంగాణ రైతులు తమ భూములను ఆంధ్ర ప్రాంతాల వారికి అమ్మడం లేదా అప్పుల కింద జమ చేసేవారు. దీనికి ప్రభుత్వ అండదండలు పూర్తిగా ఉండేవి. ఈ పరిస్థితి మూలంగా అనేక ప్రదేశాల్లో పట్టణీకరణ పేరుతో ఫిలిం సిటీలు, శాటిలైట్ సిటీలు, విమానాశ్రయాలు, కార్పొరేట్ హాస్పిటళ్లు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, కాలుష్యం చెందించే కంపెనీలు తెలంగాణలో మొత్తంగా వ్యాపించాయి. ఇక బావుల కింద వ్యవసాయం పూర్తిగా ఖర్చుతో కూడుకున్న పని. ప్రభుత్వం నుంచి ఎటువంటి మద్దతు లభించకపోవడంతో రైతు తన సొంత ఖర్చులతో బావులను 50,000 నుంచి ₹1,00,000 చెల్లించి తవ్వుకోవాల్సి వచ్చేది. ఆ తర్వాత పంపు కోసం విద్యుత్ అవసరం, దానికి ఖర్చు, పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలకు అనుగుణంగా రైతుకు ఖర్చు తడిసి మోపెడయ్యేది. దీంతో అప్పుల భారం విపరీతంగా పెరిగి భూమిని, ఇల్లును అన్నీ అమ్ముకొని అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి ఏర్పడింది. నెక్స్ట్ తెలంగాణలో పెద్ద నదులైన కృష్ణా, గోదావరి నదులు ప్రవహిస్తున్న అనేక ఉపనదులు ఉన్నా కూడా ఆంధ్ర పాలనలో వ్యవసాయం పూర్తిగా కుంటుపడింది. తెలంగాణలో 1956లో 41.25% సాగు భూమి విస్తీర్ణం 2002లో 37.06%కి పడిపోయింది. తెలంగాణలో సాగు భూమి తగ్గడంతో బీడు భూములు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. 2002 నాటికి రాష్ట్రంలో 52.46% ఉంది. తోటలు, పండ్ల చెట్ల విషయంలో తెలంగాణ ప్రాంతం రాయలసీమ కంటే వెనుకబడి ఉంది. ఇక అడవుల విషయానికొస్తే తెలంగాణ ప్రాంతంలో అడవుల విస్తీర్ణం ఇతర ప్రాంతాల కంటే చాలా ఎక్కువ. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 61,99,225 హెక్టార్లకు గాను 27,45,793 హెక్టార్లకు తెలంగాణలో ఉన్నాయి. అంటే 67,82,108 ఎకరాలు. ఇది 44.28% తెలంగాణలో ఉన్నాయి. అటవీ సంపద నుంచి ఆదాయం ఉమ్మడి రాష్ట్ర ఖజానాకే వెళ్ళేది. వ్యవసాయ రుణాలలో ఎప్పుడూ వివక్షనే కనపరిచేవాళ్ళు. రుణాలు ఎప్పుడూ కూడా ప్రభుత్వ సహకారంపై ఆధారపడి ఉంటాయి. తెలంగాణలో రైతులు 2001-2002 వరకు వ్యవసాయానికి రుణాల రూపేణా వాణిజ్య బ్యాంకుల ద్వారా 2,411.59 కోట్లు అంటే 37.91%. రాష్ట్ర సహకార బ్యాంకుల నుంచి 38.84 crores అంటే 23.27%. జిల్లా సహకార బ్యాంకుల నుంచి 532.31 కోట్లు అంటే 32.46% తీసుకున్నారు. ఈ విధంగా తెలంగాణ ప్రాంతపు రైతాంగం రుణ సౌకర్యాలలో వివక్షత మూలంగా ప్రైవేటు వ్యక్తులు, సంస్థల మీద ఆధారపడ్డది. వ్యవసాయ పరికరాల వాడకం 34.64%తో తెలంగాణ చాలా వెనుకబడి ఉంది. వ్యవసాయ రంగం నిర్లక్ష్యానికి గురికావడంతో దిగుబడులు కూడా తగ్గాయి. వ్యవసాయం సంక్షోభం ప్రపంచీకరణ ద్వారా మరింత చితికిపోయింది. సరళీకృత విధానాల తర్వాత వ్యవసాయ రూపం పూర్తిగా మారిపోయింది. అన్ని పార్టీలు ప్రపంచీకరణకు అనుగుణంగా వ్యవహరించాయి. 1990 తర్వాత కార్పొరేట్ రంగం పెత్తనం కొనసాగింది. విత్తన సంస్థలు, కంపెనీలు రైతులను శాసిస్తూ వస్తున్నాయి. సబ్సిడీలు, రుణాలు కూడా కంపెనీకి, బడా రైతులకి అందేవి.
ఉమ్మడి రాష్ట్ర విధానాలతో బక్కచిక్కిన రైతు గత్యంతరం లేక ఆత్మహత్యలకు పాల్పడ్డాడు. 2013 కేంద్ర నివేదిక ప్రకారము మొదటి పాయింట్ ఏంటంటే తెలంగాణలో 90% మంది రైతులు అప్పుల ఊబిలో ఉన్నారు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే రైతులు సగటు రుణభారము ఎంత అంటే 94,000. థర్డ్ పాయింట్ వచ్చేసి రైతు ఆదాయం 4,500 నుంచి 4,800 ఉంటే వ్యయం వచ్చేసి 5,200 నుంచి 5,800 వరకు ఉండేది. ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసము 20% లోటుగా ఉండేది. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే గ్రామాల్లో 47% వ్యవసాయదారుల ఆదాయం ఉంటే పట్టణాల్లో 33% ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ వచ్చేసి 67-70 కోట్ల ప్రజలు వ్యవసాయంపై ఆధారపడ్డారు. కానీ ఆదాయంలో వీరికి 13% మాత్రమే వాటా ఉంది. చిన్న, సన్నకారు రైతుల సంఖ్య 85%. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ ఏంటంటే రైతులలో పేదల వాటా 56%. ₹2-10 వరకు వడ్డీ రుణం భారంతో సతమతం అయిపోతున్నారు. ప్రపంచీకరణ, ఆంధ్ర ప్రాంత పాలన తెలంగాణ ప్రజలని సాంప్రదాయ పంటల నుంచి వాణిజ్య పంటల రైతుగా తయారు చేశాయి. మొట్టమొదటి రైతు ఆత్మహత్య తెలంగాణలోనే జరిగింది. 2002 బ్యాంకింగ్ చట్టానికి చేసిన సవరణల మూలంగా రుణ మంజూరులో బ్యాంకులకి అపరిమితమైన స్వేచ్ఛని ఇచ్చారు. దీనివల్ల బ్యాంకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించే పట్టణ ప్రాంతాల్లోని విత్తన సంబంధ సంస్థలు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు పెద్దపీట వేశాయి. తెలంగాణ రైతులు ప్రధానంగా ఈ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. గిట్టుబాటు ధరలు రాకపోవడము, బోరుబావులకు సరిపడా విద్యుత్ లేకపోవడము, సకాలంలో ప్రాజెక్టులు చేపట్టకపోవడము, నాణ్యమైన విత్తనాలు అందించకపోవడం, ఎరువుల కొరత, భూగర్భ జలాలపై వర్షాధారంపై అధికంగా ఆధారపడడం, ప్రైవేటు అప్పులు, వాటి వడ్డీలు ఎక్కువగా ఉండడము, బ్యాంకింగ్ సౌకర్యాలు అరకొరగా ఉండడము, అందుబాటులో ప్రత్యామ్నాయ ఉపాధులు లేకపోవడం, వ్యవసాయ మార్కెటింగ్ గిడ్డంగి సౌకర్యాల కొరత, ఎరువుల ధరలు, పురుగుమందుల ధరలు ఏటా 10-15% పెరగడము, నకిలీ పురుగుల మందులు, ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ అధికారుల కొరత, వ్యవసాయాధార పంటలు ముఖ్యంగా పత్తి రకం ఎక్కువగా వేయడం, బీటీ రకం ఎక్కువగా వేయడం, రైతుల ఆదాయం తక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల తెలంగాణ వ్యవసాయ రంగం సంక్షోభంలో పడింది. దీనికి ప్రధాన కారణం ఆనాటి ప్రభుత్వాలు తెలంగాణ రైతాంగ సమస్యల పరిష్కారానికి సరైన మార్గదర్శకం చేయకపోవడమే. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే తెలంగాణలో చేతి వృత్తులు సంక్షోభం ఎలా ఏర్పడిందో చూసుకుందాము. కళలకు, చేతి వృత్తులకి విభిన్న సంస్కృతికి భారతదేశంలోని ప్రతి ఒక్క ప్రాంతం ప్రసిద్ధి. అందులో తెలంగాణ ప్రాంతం దక్కని సంస్కృతికి పుణికి తెచ్చుకొని అనేక రాజవంశీయుల పరిపాలనలో వివిధ కళారూపాలకి, చేతి వృత్తులు, చేనేత పరిశ్రమలకు పేరుగాంచింది. తెలంగాణ అనేక చేతి వృత్తులకు, చేనేతలకు ప్రసిద్ధి. హైదరాబాదీని బిద్రీ, ముత్యాలు, వరంగల్ తివాచీలు, పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట చేనేతలు, కరీంనగర్ ఫిలిగ్రీ కళ, పెంబర్తి కళలు, సిరిసిల్ల చేనేతలు, నిర్మల్ పెయింటింగ్లు, ఆదిలాబాద్ ఆదివాసుల చేతి పనులు వంటి అనేకమైన చేతి వృత్తుల పరిశ్రమలు ప్రభుత్వ విధానాలలోని నిర్లక్ష్యంతో, ఉదాసీన వైఖరితో కనుమరుగైనాయి. ప్రాచీన కాలం నుంచి కూడా చేతి కళావృత్తులు ఎక్కువగా రాజవంశీయుల కోసం చేయబడేవి. తర్వాతి కాలంలో బాగా ధనవంతులు పెద్ద పెద్ద వ్యాపార సంస్థల కోసం తయారు చేసేవారు. కేవలం సృజనాత్మకత అధికంగా మానసిక, శారీరక శ్రమతో కూడుకున్న పని, అందున సమయం ఎక్కువగా తీసుకునే పని కూడా కావడంతో ఈ వృత్తి కళాకారులు తక్కువ కుటుంబాలే ఉన్న ఆ కుటుంబం అంతా కలిసి పనిచేసినా కనీసం తినడానికి సరిపడా తిండి కూడా దొరకని పరిస్థితి వచ్చేది. తెలంగాణ ప్రాంతంలో కొన్ని ప్రముఖ చేతి వృత్తుల గురించి చూసుకున్నట్లయితే పెంబర్తి చేతి వృత్తులు. వరంగల్‌లోని పెంబర్తి గ్రామం కాకతీయుల కాలం నుంచి లోహపు, పింగాణీ, ఇత్తడి వస్తువుల తయారీకి చాలా ప్రసిద్ధిగాంచింది. ఇప్పటికీ ఉన్న కళాకారులు ఎన్నో కళాఖండాలను సృష్టిస్తున్నారు. అయితే కాకతీయుల కాలంలో గొప్ప వెలుగు వెలిగిన పెంబర్తి, రాగి, పింగాణీ, లోహ వస్తువుల తయారీకి ఆదరణ కరువైంది. తర్వాత వచ్చిన ఆంధ్ర ప్రాంతపు నాయకులు తమ ప్రాంతం నుంచి ఉన్న చేతి వృత్తులను ప్రోత్సహించారు కానీ తెలంగాణలోని చేతి వృత్తులను పూర్తిగా నిరాదరించారు. నెక్స్ట్ చర్యాల వచ్చి జానపద పటాలు, పెయింటింగ్‌లు కూడా చాలా ప్రసిద్ధమైన కళ బట్టపై రంగుల రాధాకృష్ణ రూపాలు, రామాయణ, మహాభారత చిత్రాలు గీసి చాలా అద్భుతంగా మౌఖిక చరిత్రను చెబుతారు అక్కడ కళాకారులు. కాలక్రమేణా దీని గురించి చాలా మందికి తెలియకపోయినా ఇప్పుడు ఈ చిత్రాలలో చెక్కబోర్డుల పేపర్లు, ఫ్లేట్ మీద ఉన్న చిన్న చిన్న కథారూపాలను చిత్రిస్తున్నారు. అండ్ బంజారా అల్లికలు వచ్చేసి తెలంగాణ వ్యాప్తంగా విస్తరించిన బంజారా చేతికుట్లు, అల్లికలు, బంజారా కళారూపాలు, పూసలతో, ఆళ్ళతో రకరకాలుగా బంజారా సమాజంలో తయారు చేసే లెహంగా, చోలీ, గాగ్రా, డబ్బు సంచులు, చీరలపై తను చాలా ప్రముఖంగా అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచింది.
పేరుగాంచింది. దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి తమకు కావాల్సినన్ని తయారు చేయించుకొని తీసుకుపోతుంటారు. ప్రపంచీకరణ విధానాలతో, మిషన్లతో కుట్లు, అల్లికలు తయారు చేస్తున్న క్రమంలో కూడా వీరి కళ ఇంకా బ్రతికే ఉంది. నెక్స్ట్ బిద్రీ వచ్చేసి హైదరాబాద్ బిద్రీ కళ మొఘలుల కాలంలో చాలా ప్రసిద్ధిగాంచిన కళ. ఇది అప్పటి నిజాం స్టేట్‌లోని బీదర్ ప్రాంతం నుంచి రావడంతో దీనికి బిద్రీ అనే పేరు వచ్చింది. రాజవంశీయులు ఈ కళని పూర్తిగా ఆదరించినారు. రాజుల కాలంలో కావలసిన వస్తువులు మట్టితో, ఇతర లోహంతో తయారు చేసేవారు. ఇప్పటికీ ఇది రాజుల కాలం గద్వాల్ కళలనే పేరుగాంచింది. హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలో ఈ కళాకారులు ఇంకా అక్కడక్కడ పనిచేస్తున్నారు. నిర్మల్ బొమ్మలొచ్చేసి ఆదిలాబాద్‌లోని చెక్కతో తయారు చేసే బొమ్మలు చాలా ప్రముఖమైనవి. అత్యంత ప్రావీణ్యంతో అనేక రకాల వస్తువులను చెక్కతో అద్భుతంగా తయారు చేసి రంగులు వేయడం వీరి ప్రాముఖ్యత. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొండపల్లి బొమ్మలను ప్రోత్సహించి తెలంగాణ ప్రాంతంలో పేరుగాంచిన వృత్తులన్నిటిని కూడా పతనమయ్యేటట్టు ప్రభుత్వ విధానాలు రూపొందించారు. జౌలి తివాచీలు దాదాపు 500 మంది కళాకారులతో వరంగల్ చుట్టుపక్కల గ్రామాలలోని అద్భుతమైన కాటన్ జౌలి తివాచీలు తయారు చేస్తారు. ఇక్కడ తయారు చేసిన చీరలు, తివాచీలు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రముఖంగా చోటు సంపాదించుకున్నవి. సరియైన ముడి వస్తువులు లభించక రాష్ట్ర వ్యాప్తంగా చేతి వృత్తుల సరళీకృత విధానాల ద్వారా మూలపడినప్పుడు దానికి తోడు ఆంధ్ర పక్షపాత వైఖరితో ఈ తివాచీ పరిశ్రమ దెబ్బతిన్నది. కానీ మళ్ళీ ఈ మధ్య కాలంలో తమ కళని తిరిగి పునరుద్ధరించుకున్నారు. ఇందులో ముఖ్యంగా టై అండ్ డై జాకెట్స్, ఇంటర్లాక్ అనే ముద్రణలకు ఎక్కువ ఆదరణ లభిస్తుంది. నెక్స్ట్ కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ వచ్చేసి వెండితో కళాకారులను ఊహకు అందనంత మేరకు నగీషులు చెక్కుతూ చేసే అద్భుతమైన కళ ఇది. సిల్వర్ ఫిలిగ్రీ పెన్నులు, ఆభరణాలు, వివిధ భగవంతుని రూపాలు ఎంత చూసినా తరగని అందం గల కళారూపాలు. కేవలం కరీంనగర్‌లో ఎంత నష్టాలు భరించి అయినా కొన్ని కుటుంబాలు వాళ్ళు పూర్తిగా దీని మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు. ఆధునికత పేరుతో మానవుని జీవితం యాంత్రికంగా మారుతున్న కొద్దీ అద్భుతమైన చేతి కళారూపాలకు దూరమవుతుంది. నెక్స్ట్ చేనేత పరిశ్రమల పతనం చూసుకున్నట్లయితే, చేనేత పరిశ్రమ భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత అతి పెద్ద పరిశ్రమ చేనేత పరిశ్రమ. 19వ శతాబ్దం నుంచి ఈ పరిశ్రమ క్షీణిస్తూ సరళీకృత విధానాలు అమలయ్యే నాటికి పూర్తిగా కుదేలైంది. మగ్గాల మీద వస్త్రాలు నేయడం అంటే పూర్తిగా శ్రమ, ఖర్చు, ముడిసరుకు ఎక్కువగా కావాల్సిన అవసరం ఉంటుంది. దీనికి తగ్గట్టుగా తగిన రీతిలో మార్కెట్ ధరలు లేకపోవడము, మిల్లుపై తయారు చేసిన వస్త్రాలు చౌకగా లభించడంతో దేశవ్యాప్తంగా చేతి మగ్గాలకు నమ్ముకున్న చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతూ వస్తున్నారు. తెలంగాణలో పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట, సిరిసిల్ల ప్రాంతాలు చేతి మగ్గాలకు పేరుగాంచినవి. పెట్టుబడి, పత్తి అందుబాటు, పారిశ్రామీకరణ కూడా చేతి మగ్గల తయారీకి అడ్డుపడుతూ వచ్చాయి. అమ్మకాలు సరిగా లేకపోవడం, చేతి వృత్తిదారుడు తనకు తానుగా పెట్టుబడి పెట్టుకోలేక యజమాని ఇచ్చిన డబ్బుతో పూర్తిగా చాకిరీ చేయాల్సి రావడం, అప్పులు తీర్చుకోలేక ఆత్మహత్యలకు పాల్పడడం జరిగింది. కరీంనగర్‌లోని సిరిసిల్ల ప్రాంతము ఉరిసిల్లగా పేరుగాంచింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు సబ్సిడీలు తీసివేయడము, సుంకాలు పెంచడము, పత్తిని ఎగుమతి చేయడం, కరెంటు ఛార్జీల ధరలు పెంచడము అన్నీ సిరిసిల్ల కార్మికుల ఆత్మహత్యలకు దారితీశాయి. నెక్స్ట్ ఈ కళాకారులను ఆదుకోవడంలో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర నాయకత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కన్‌క్లూజన్ చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగానికి కావాల్సిన పూర్తిస్థాయి వనరులు తెలంగాణకు ఉన్నాయి. బావి నీరు, చెరువుల ద్వారా వ్యవసాయము, బోరుబావుల ద్వారా వ్యవసాయం మొదలైనవి. ప్రభుత్వము రైతులకు బోరుబావుల ద్వారా వ్యవసాయానికి పెద్దపీట తెలంగాణలో వేసింది. దీని ద్వారా తెలంగాణ ప్రాంత రైతులు రుణ సౌకర్యాలలో వివక్షకు గురికావడం వల్ల వారు ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి ఎక్కువ వడ్డీకి రుణాన్ని తీసుకున్నారు. వీటిని తీర్చలేక వ్యవసాయం క్షీణించి నష్టపోయి అనేక మంది రైతులు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నారు. పెరిగిపోయిన విద్యుత్ బిల్లులు, కరెంటు, పంపు సెట్ల కోసం చేసే ఖర్చులు రైతులకు అధికమయ్యాయి. ఈ విధంగా తెలంగాణ ప్రాంతం వ్యవసాయ రంగం క్రమంగా క్షీణించి పతనం చెందింది. ఆనాటి ఉమ్మడి రాష్ట్రం ప్రభుత్వ వైఖరి కారణంగా సమస్య తీవ్రమైంది.